ఒక్కటంటే ఒక్క మెంబర్ కూడా లేనటువంటి చోట తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, దౌర్జన్యకాండ, అల్లర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టడానికి వారి ఇళ్లను కూల్చివేయటం, వారి మీద దాడి చేయటం, వారిని కిడ్నాప్ చేయటం, వారిని పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టి లాఠీల మాటున లూటీ చేస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి ఉదాహరణలు ఒకటా రెండా కోకొల్లలుగా కనపడుతున్నాయి. నిజంగా పిడుగురాళ్లలో వాళ్ళ గెలుపు ఎలాంటిదో ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా వారు గెలుస్తూ పోతున్నారు. మొన్న తిరుపతి, వాళ్ళ పిడుగురాళ్ళ. తునిలో ఇప్పటికీ 2 సార్లు పోస్ట్పోండ్ అయిందంటే దాని అర్థం ఏంటి? వారికి సరైనటువంటి సంఖ్యాబలం లేకపోవడం వల్లనే కదా. మరి సంఖ్యాబలం లేనటువంటి పాలకొండలో ఒకే ఒక్క ఎస్సీ సభ్యురాలుంటే వారిని కూడా భయభ్రాంతులకు చేసి, వారిని కూడా లోబర్చుకొని, వారిని కూడా వారి పార్టీ తరపున నిలబెట్టుకోవడానికి చేస్తున్నటువంటి ఈ కుటిల యత్నాలని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ ఎలక్షన్ కమిషన్ వారిని కూడా కలవడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ వారు కూడా దీని మీద చొరవ తీసుకోవాలి. ఇంత నిర్లక్ష్య ధోరణి ఎందుకోసం? ఒక పార్టీ వ్యక్తుల్ని గెలిపించడం కోసం, ఒక పార్టీ కోసం పనిచేయడం కోసం రాజ్యాంగబద్ధమైన ఈ వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయా? రాజ్యాంగాన్ని గౌరవించి, రక్షించి, రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్స్ జరిపించడానికి ఈ వ్యవస్థలు ఎన్నుకోబడ్డాయా? ఒక్కసారి వీళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ఒక్క సభ్యులు కూడా లేనటువంటి తెలుగుదేశం పార్టీ గెలుపు ఎలా సాధ్యమవుతుంది? వారు డబ్బు మదంతో, రాజకీయ అండతోటి, అధికార మదంతో అధికారుల్ని బెదిరించి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నారో, కౌన్సిలర్లు ఉన్నారో వీరందరినీ భయభ్రాంతులకు గురి చేసి వారు గెలుస్తూ పోతూ ఉంటే ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకుంటుందా? ఇదే నా ప్రజాస్వామ్య విధానం అంటే? దీని మీద ఖచ్చితంగా స్పందించాలి. రాష్ట్ర మరియు దేశ ఎన్నికల కమిషన్ కూడా దీనిలో ఖచ్చితంగా కల్పించుకొని పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసి పారదర్శకమైన విధానంతో ఈ ఎలక్షన్స్ జరిపించాలి. తునిలో కానీ పాలకొండలో కానీ ఖచ్చితంగా 2 సార్లు పోస్ట్పోన్ అయినాయి అంటే వారికి సంఖ్యాబలం లేదు. సంఖ్యాబలం లేకుండా వారికి గెలవడానికి అవకాశం లేనప్పుడు పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు. 2 సార్లకు మించి ఇంకెన్నిసార్లు పోస్ట్పోన్ చేస్తారు? అట్లాగే వాళ్ళ పిడుగురాళ్ళలో జరిగినటువంటి ఎన్నికను కూడా ఖచ్చితంగా రద్దు చేయాలి, మళ్ళీ జరిపించాలి. ప్రజాస్వామ్యబద్ధంగా పటిష్టమైనటువంటి పోలీస్ రక్షణ మధ్యలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఈ ఎలక్షన్స్ జరిపించాలని రిక్వెస్ట్ చేస్తూ మేమందరం కూడా ఇక్కడికి వచ్చేసి వారిని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎలక్షన్ జరిపించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.